అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఆంధ్ర ఆవకాయ అండి. ఇది ఆంధ్ర ఫేమస్ ఆవకాయ. అలాగే మామిడికాయలు తీసుకున్నానండి. నేను తీసుకున్న మామిడికాయలు తెల్ల గులాబీలండి. ఇది ఆవకాయకి చాలా ఫేమస్. ఆవకాయకి చాలా బాగుంటాయండి. ముక్క మెత్తబడదు. ఎప్పుడు కూడా సంవత్సరం వరకు కూడా చాలా బాగుంటుంది. వీటిని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ తెల్ల గులాబీ అనే రకం మామిడికాయ. ఇవి 2 సేర్లు ముక్కలండి. మేము ముక్కలు కొలుస్తాము. ఈ 2 సేర్లకి అర్ధసేరు పడుతుందండి ఆవు పిండి. అలాగే అన్నీ కూడా సమానం కొలతలేను. మనం వేసుకునే సాల్ట్ మాత్రం కొంచెం తగ్గించాలి. ఇది ఆవు పిండి ఈ ముక్కల్లో కలుపుకోవాలండి. ఇది అర్ధసేరు అంటే మనకి కొలతయి కానీ తూకం కాదండి. అలాగే మనం ఆవు పిండి ఎంత వేసుకున్నామో కారం కూడా అంతే వేసుకోవాలి. ఇది మేము ఎండుమిర్చి తీసుకుని మరపట్టించిన కారం అండి. కలర్ ఇలానే ఉంటుంది. మనం బయట కొన్న వాటిలో అయితే కలర్స్ వేస్తారండి. అందుకే బాగా రెడ్ లాగా ఉంటాయి కలరు. ఇదైతే మామూలుగా మరపట్టించిన కారమేను. అర్ధసేరు ఆవు పిండి, అర్ధసేరు కారం కొలతల ప్రకారం. అలాగే సాల్ట్ మాత్రం కొంచెం తగ్గించేసుకోవాలండి. 3వ రోజు కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను వేసే మరకానికైతే సేరు పడతాయండి. ఇది సాల్ట్ కూడా వేసిన తర్వాత దీనికి 2 స్పూన్లు పసుపు వేసుకోవాలండి. పసుపు కలరు పచ్చడి చాలా ఇదిగా ఉంటుందండి. మంచి రంగు వస్తుంది. అలాగే పసుపు వేయటం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. యాంటీబయాటిక్ కదండి. వీటిని మొత్తాన్ని కూడా ఇలా కలుపుకోవాలి. ముక్కల్ని ఉప్పు, ఆవు పిండి, కారం, పసుపు వేసిన తర్వాత ఇది ఆవకాయ ఆంధ్ర వాళ్ళకి ఫేమస్ కదండి. ఆంధ్ర ఆవకాయ అంటారు కదా. మేము చేసే విధానం ఇలాగూ. మేము పల్లెటూరు ఇదే కదండి మాది. ఇలా చేస్తాము. మనం చెట్ల దగ్గర నుంచే తెచ్చుకుంటామండి కాయలు. మాకు ఏ రోజైతే చేయాలనుకున్నామో ఆ రోజే తీసుకుంటాము కాయలు. ముందు తెచ్చి నిలవ పెట్టుకోవడం అలా ఏమి ఉండదండి. మాకు ఊర్ల దగ్గరలోనే పొలాల్లో ఉంటాయండి చెట్లు. అవి అక్కడ అమ్ముతారు కాయలు. ఇలా ఫ్రెష్గా అప్పుడప్పుడు వేస్తే కూడా టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ముక్క మెత్తబడదు సంవత్సరం వరకు ఉన్నా కూడాను. ఇప్పుడు ఇలా మొత్తం కలిపిన తర్వాత కలర్ ఇలా ఉంటుంది. కానీ మనం ఆయిల్ అది వేసిన తర్వాత కలర్ చేంజ్ అవుతుందండి. ఇలా వేసిన తర్వాత దీనిలో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మరక ముక్కలకి కేజీన్నర పడుతుందండి. ఇప్పుడు నేను 3 పావులు వేసాను. సాలకపోతే కనుక 3 డేస్ అయిన తర్వాత కలుపుకోవచ్చండి. ఇప్పుడు వీటిని మొత్తం కూడా ఆయిల్ వేసిన తర్వాత అంతా కలుపుకోవాలి. ముక్కల్ని ఒకసారి ఇలాగా చక్కగా ఫస్ట్ రోజు ఆయిల్ అంత అనిపించదండి. 3 డేస్ తర్వాత మళ్ళీ మనం కలపటం అంటారు కదా, కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా కలుపుకుంటూ ఉండాలండి. ముక్కలకి మొత్తం కలిసే వరకు ఆయిలు, పసుపు, ఆవు పిండి, కారం, అలాగే సాల్ట్ మొత్తం కూడా కలుపుకోవాలి. మనం సాల్ట్ కాకపోతే కనుక గళ్ళుప్పు అయినా సరే రోట్లో దంచి వేస్తే కూడా చాలా బాగుంటుందండి. గళ్ళుప్పు పరంగా కూడాను. నేనైతే సాల్టే కలిపేశాను. ఇప్పుడు దీనిలో 1 స్పూను మెంతులండి. ఇష్టం ఉంటే మెంతు పొడి కూడా వేసుకోవచ్చు. మెంతులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. 1 స్పూన్ మెంతులు. మామూలుగా అయితే మరకానికి 1/2 కేజీ పడుతుందండి వెల్లుల్లి. నేనైతే తక్కువ కాబట్టి 150 గ్రాములకి ఒలిసేసాను. గర్భాలు ఇలాగా వేసి మొత్తం కూడా కలుపుకోవాలి. వెల్లుల్లి ఇంకా కొంచెం తగ్గించే వేసానండి. మా బాబు తినడు వెల్లుల్లి. నేను ఇంకా కొంచెం తక్కువ వేసాను. లేదంటే కనుక కొంచెం వేసుకుంటే ఈ ఆవకాయలో వెల్లుల్లి చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ పులుపుకి ఊరుతుంది కదా ఓట. ఇలా మొత్తం కలిపిన దాన్ని మనం ఒక
జాడీ కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలైనా 3 డేస్ వరకే కదా. నేనైతే ఇది పెరుగు బకెట్లో వేసుకున్నానండి. మనం వేసే ముందు బకెట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేస్తే కనుక దానికి అంటకుండా ఉంటుంది, అలాగే కలర్ వండుకోకుండా ఉంటుందండి తర్వాత మనం వాడుకోవటానికి. ఇలా మొత్తానికి దీనిలో ఒక 3 డేస్ వరకు ఊరబెట్టాలి. వేసిన తర్వాత ముక్కలు కలిపి 3 డేస్ వరకు ఊరితే ముక్క చక్కగా ఆయిల్ అంతా కూడా పైకి వస్తుందండి. ఇలా వేసిన తర్వాత దీన్ని మూత పెట్టుకోవాలండి. సమానంగా చేసుకోవాలి. ఇలాగా సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే రెసిపీస్ మీరు కూడా చేసి ఎలా ఉంది కూడా కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇలా మూత పెట్టుకోవాలండి. తర్వాత 3 డేస్ అయిన తర్వాత 3 రోజుల తర్వాత ఇలా అవుతుందండి. ఇప్పుడు దీన్ని మనం బేసిన్లోకి తీసుకుని కలుపుకోవాలండి. ఉప్పు, ఆయిల్, కారం అన్నీ కూడా చూసుకుని సాలకపోతే కనుక కలుపుకోవటమేనండి. ఇప్పుడు ఇది బకెట్లోనే ఉంది కదా, ఇప్పుడు తీసి వేరే దానిలోకి వేసుకోవాలి. బేసిన్లో వేసాను. వేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా ఇలా కలుపుకోవాలి. ఆయిల్ సరిపోయింది లేనిది, సాలింది లేనిది ఇప్పుడు చూసిన తర్వాత మనం కలుపుకోవచ్చండి. సమానంగా వేస్తే సరిపోతాయి, లేదంటే కనుక ఒక్కొక్క కాయి సాలకపోతే కనుక కొంచెం పడుతుంది. నాకైతే వేసిన వరకు సరిపోయినాయండి, కరెక్ట్ కొలతలే కదా. ఇలా కాయి ఓట కూడా బాగానే వచ్చిందండి, పులుపు. ఈ మామిడికాయలో ఉన్న రసం కూడా కలుస్తుంది కదా, ఈ కారం అది కూడాను. ఇప్పుడు ఇలా అయ్యిందండి. ఇది సంవత్సరం వరకు కూడా మనకి నిల్వ ఉంటుందండి. ఈ తెల్ల గులాబీ కాయ ముక్క కరకరలాడుతూ ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలో కాస్త ఆవకాయ నెయ్యి బాగుంటుంది. అలాగే ముద్దపప్పుకి కాంబినేషన్ బాగుంటుందండి ఆవకాయ. మనం ఎంతైనా కూడా ఇంట్లో చేసుకుంటే కనుక మనం అన్నీ కూడా కరెక్ట్ కొలతలు, అలాగే కొంచెం శుభ్రత పాటిస్తాం కదండి. మనం బయట చేసేవాళ్ళు పాటించరని కాదు, వాళ్ళు ఎక్కువ మొత్తాలకు చేస్తారు కదండి. దానికన్నా కూడా మనం ఇలా చేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా నిలవ ఉంటుందండి. ఇలా అయ్యిందండి ఆవకాయ. చక్కగా దీన్ని ఇప్పుడు వేడివేడి అన్నంలో కాస్త ఆవకాయ వేసుకు తింటే చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషన్ ఆంధ్ర వాళ్ళు కంపల్సరీ పడతారండి ఈ మ్యాంగో సీజన్లో. ఈ మే నెలలో పట్టిన పచ్చడి సంవత్సరం వరకు కూడా పాడవదండి. మీకు కూడా ఉందండి ఈ అలవాటు. మొత్తం అయిపోయిన తర్వాత కాస్త అన్నం వేసుకుని కలుపుకుని తింటామండి మేమైతే. మీకు కూడా ఉంటే కామెంట్స్లో పెట్టండి. అయిపోయిందండి ఆంధ్ర ఆవకాయ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.